ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సార్, బాలగోపాల్ గారి దగ్గర నేను ఒక కేసు చూశానండి. జనరల్గా ఆయన దగ్గరికి ఎవరైనా పిటిషనర్ వస్తే వాళ్ళు చెప్పిన సమస్య విని ఆయన సొంత ఇంట్లో జరిగినట్లకి ఫీల్ అయ్యి ఆ ఎమోషన్ చూపించడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు ఒక అడ్వకేటు ఒక బాధితుల్లాగా లేకుండా ఇంట్లో అన్నదమ్ములు ఎలా మాట్లాడుకుంటారో ఆ విధంగా మాట్లాడుకుంటారు. అటువంటి సంఘటన మీకు ఏమైనా గుర్తుంటే చెప్పండి. ఆయన తీరులో అట్లా ఎమోషన్కి గురైనటువంటి పద్ధతిని ఏమి బయటికి చూపించరు, కానీ తన పనిలో అది చూపిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి క్యాష్యూ అంటే మన శ్రీకాకుళం జిల్లాలో ఈ జీడిపప్పులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలని అక్కడ దానివల్ల వచ్చే పొల్యూషన్ వల్ల అక్కడ ప్రజలు చాలా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇది డిసీజెస్ని ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళందరి తరఫున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాటిల్లో ఇక్కడికి వచ్చి దాన్ని తొలగించడానికి కేసు పెడితే అక్కడ ఉండేటువంటి ఆ ఫ్యాక్టరీని తొలగించి అక్కడ చాలా దూరానికి తీసుకెళ్లాలనేటువంటి ఒక కేసు పెడితే ఆ కేసులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సార్ అపీర్ అయ్యారు. నిజంగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అటువంటి తీర్పు అప్పుడు ఇప్పుడున్న బెంగళూరు కర్ణాటకకి వెళ్ళిపోయిన ఎస్వి భట్ గారు, జస్టిస్ ఎస్వి భట్ గారు అప్పుడు ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ తరఫున న్యాయవాదిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నాను. ఆ కేసులో కూడా బాలగోపాల్ గారు బాగా గెలిచారు. అదొకటి శ్రీకాకుళంలో జరిగినటువంటి చాలా మూమెంట్స్. అంటే జనరల్గా ఆయన జూనియర్స్ ఏం చెప్తుంటారండి? ఎక్కువ ఏం చెప్పరండి, ఆయన చూసి నేర్చుకోవాల్సింది అంతే. ఆయన చెప్పేది ఏమి ఉండదు, ఆయన్ని చూసి నేర్చుకోవటమే తప్ప ఆయన చెప్పేది ఏమి ఉండదు. ఇందాక మీరు హరగోపాల్ అన్నారు, హరగోపాల్ గారితో బాలగోపాల్ ఓన్లీ బాలగోపాల్ గారే బొజ్జదారకం గారి దగ్గర నేను పనిచేశాను. సో బాలగోపాల్ గారి అంటే ఒకటి కాదులేండి, ఒకటి చెప్పాలి అని అంటే ఆయన కేసులు చెప్పడానికి చాలా ఉన్నాయి. కార్మికుల కేసులు మొదట ఆయన ఎక్కువగా ట్రైబల్కి ఎవరికైనా అన్యాయం జరిగితే ట్రైబల్ తరఫున చాలా సీరియస్గా కేసులు చేస్తారు. తర్వాత బాధితులే ఎవరు బలవంతుల పక్షాన కానీ లేకపోతే ఈవెన్ మాదిగా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కూడా మాదిగా క్యాస్ట్కి సంబంధించినటువంటి దాని మీద ఆర్గ్యుమెంట్స్ రాసివ్వటంలో ఆయనే తయారు చేసి ఇచ్చారు. సార్, మీరు బాలగోపాల్ గారి తర్వాత బొజ్జా తారకం గారితో మీకున్న అనుబంధం చెప్పండి. బొజ్జా తారకం గారు చాలా ఒక రకంగా చాలా రెస్పెక్టబుల్ పర్సన్. అది ఆయన పద్ధతి ఎవరినైనా ఆకర్షిస్తుంది. అంటే ఎంతో చాలా గౌరవంగా చూస్తారు. ఆయనతో నేను చాలా జూనియర్. ఆయనతో పోల్చుకుంటే అప్పటికే 60 ఏళ్ల ప్రాక్టీస్ ఉన్నటువంటి తారకం గారి దగ్గర నేను చాలా జూనియర్. నాకు ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత తారకం గారిని ప్రత్యక్షంగా కలుస్తూ ఉండేవాడిని. ముఖ్యంగా యానాం ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, యానాం ఇన్సిడెంట్ జరిగేటప్పటికి నేను బాలగోపాల్ గారి దగ్గర లేబర్ లాని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదిగా, అప్పటికి బాలగోపాల్ గారు చనిపోయారు, లేబర్ లా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి తారకం గారు నన్ను ఒకసారి వేరే ఆయన ద్వారా కబురు పెట్టి రమ్మంటే వెళ్ళాడు. వెళ్తే ఈ ఇన్సిడెంట్లో మనం లేబర్ తరఫున సీరియస్గా నిలబడి ఫైల్ చేయాలి దీంట్లో అని చెప్పి ఆ యానాం కేసుని ప్రత్యక్షంగా ఆయనే నాకు అప్పచెప్పారన్నమాట. ఒకసారి ఆ యానాం కేసు వివరాలు చెప్పండి. మీకు తెలుసు, రీజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీ అనేటువంటిది యానాంలో చాలా ప్రెస్టీజియస్ ఫ్యాక్టరీ. ఓకే, యానాంలో చాలా ప్రెస్టీజియస్ ఫ్యాక్టరీ. అది దాదాపు 900 మంది కార్మికులతో ఉండేటువంటి రన్ చేసేటువంటి ఫ్యాక్టరీ. 2012 వరకు చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళంతా. ఆ టైంలో 2007లో జాయిన్ అయినటువంటి మచ్చా మురళీమోహన్ అనేటువంటి కార్మికుడు, కొంచెం ఇంజనీరింగ్ చదువుకొని వచ్చినటువంటి కార్మికుడు. అతను అక్కడ ఉండేటువంటి కార్మికుల్ని వేతనాలు పెంచడం కోసం బోనస్ సంబంధించినటువంటి అంశాల మీద కొన్ని డిమాండ్స్ని లేవదీయటం, దాంతోపాటు ఒక సంఘాన్ని నిర్మించాలని ప్రయత్నం చేయటం, ఇది కొంత 2012కి ముందు కార్మికుల్లో ఉన్నటువంటి ఒక ఉద్యమ వాతావరణం. సో వాళ్ళు మేనేజ్మెంట్ దాన్ని గమనించి
వీళ్ళని ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పాండిచ్చేరి ట్రాన్స్ఫర్ చేశారు. పాండిచ్చేరిలో కరైకాల్లో వాళ్ళకి ఇంకో ఫ్యాక్టరీ ఉంది, అవును. ఆ ఫ్యాక్టరీకి ట్రాన్స్ఫర్ చేసి అది ఇంకా కొంచెం ఆజ్యం పోసినటువంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళు చాలా తిరగబడి విపరీతమైనటువంటి అంటే రాస్తారోకోలు, ధర్నాలు, చివరికి ఫ్యాక్టరీ బంద్ పెట్టడం, ఈ ఉద్యమం నడుస్తూ ఉండేది. ఈ నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఏ రకమైనటువంటి మేనేజ్మెంట్ ఏ రకమైన ప్రయత్నం చేయలేదు. బహుశా అది ప్రయత్నం చేసి ఉంటే చాలా ఇంత తీవ్రమైన స్థాయిలో జరిగేటువంటి ఉండేది కాదు. అది ప్రయత్నం చేసి ఉంటే ఆ రోజే ముగిసిపోయి ఉండేది. అది ఏం జరిగిందంటే ఆ తర్వాత ఆ మేనేజ్మెంటు ఈ మచ్చా మురళీమోహన్ అనేటువంటి నాయకుడిని పోలీసులు అక్కడ యానంలో ఉండేటువంటి పోలీసులతో అరెస్ట్ చేయించి ఆ పోలీస్ స్టేషన్లోనే పోలీసులు టార్చర్కి గురై అక్కడే హార్ట్ అటాక్, మొత్తానికి ఆ చెవు దగ్గర ఇంజరీస్ తోటి కొలాప్స్ అయ్యి చనిపోయాడు స్పాట్లో. అప్పటికి ఆ మూమెంట్కి యానాం ప్రజలు చాలా మద్దతు ఇస్తూ ఉన్నారు, యానాం ప్రజలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. సో అది వెంటనే ఆ ప్రజలు ఆ చనిపోయిన తర్వాత ప్రజలు వాళ్ళు మేనేజ్మెంట్ ఫ్యాక్టరీ వైపు మూమెంట్గా వెళ్ళారు. ఆ తర్వాత మేనేజ్మెంట్ ఒక ఆయన కూడా ఆ సందర్భంలో చనిపోవటం జరిగింది. సో అది యాక్చువల్గా మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అండి. అంటే కార్మికుల్ని 2000 ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి వాళ్ళ జీతాలు కనుక చూస్తే 5,000-6,000 రూపాయలకు శాలరీస్కి పనిచేస్తున్నటువంటి పరిస్థితి, అపార్ట్ ఫ్రమ్ అదర్ బెనిఫిట్స్. సో దాన్ని పెంచమని, బేసిక్ పెంచమని, వాటిని పెంచమని చేస్తున్నటువంటి డిమాండ్స్ అవి. ఆ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ని పరిష్కరించడంలో మేనేజ్మెంట్ టోటల్ ఫెయిల్యూర్. అక్కడ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ కానీ మాకు చాలా సపోర్ట్ ఉంది, వీళ్ళని అణచివేయగలం అనేటువంటి ఒక అహంకార భావం అయింది. సో దాంట్లో నుంచి వాళ్ళని నెగోషియేట్ చేయలేకపోయింది. వీళ్ళ మూవ్మెంట్ ఆగలేదు. అది ఆ మూవ్మెంట్ ప్రజల మద్దతుకి వెళ్ళింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. సో అంచేత అది ఆ రకమైనటువంటి సార్ ఆ కేసులో అప్పుడు ఒక వార్త వచ్చిందండి. పబ్లిక్ అందరూ మీరు చెప్పినట్టు మచ్చా మురళీమోహన్ చనిపోవడంతో ఆ కోపంతో వచ్చి దాడి చేశారు. కానీ వాళ్ళు ఫ్యాక్టరీని ధ్వంసం చేశారు కానీ మేనేజ్మెంట్ వైపు వెళ్ళలేదు. కానీ మేనేజ్మెంట్ దగ్గర ఉన్న డబ్బుల కోసం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఆయన కూడా మర్డర్ చేశారనేది ఒక వార్త వచ్చింది. వాస్తవం అంటారు? అంటే వాస్తవానికి 2 ధోరణులు ఉన్నాయి. అంటే యాక్చువల్గా సబ్సిడీస్ కాబట్టి నేను అన్ని విషయాలు అంటే అది ఇంకా దానికి సంబంధించినటువంటి కోర్టులో ఉంది, దానికి సంబంధించి అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ జరిగినటువంటి వాస్తవాలు నేను ప్రత్యక్షంగా ఆ కేసుని గమనించాను కాబట్టి చెప్పేది ఏంటంటే ఆ ఫ్యాక్టరీలో ఆ మేనేజ్మెంట్ వ్యక్తిని చంపేసిన తర్వాత సాక్ష్యాలన్నీ అక్కడ ఉండేటువంటి సాక్ష్యాలన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. ఇప్పుడు బ్లడ్ ఉంది, బ్లడ్ కడిగివేయబడ్డది, మొత్తం కడిగేశారు. అప్పటికి పోలీసులు వచ్చేటప్పటికి మొత్తం లేదు అక్కడ. ఆ తర్వాత అక్కడ లోపల చాలా అంటే ఏవో ట్రాన్స్పోర్ట్ అయినాయి, ఆ ఇంట్లో నుంచి వేరే చోటికి బయటికి ట్రాన్స్పోర్ట్ అయ్యి అందరూ చాలా పెద్ద డబ్బు, ఆ ఇంట్లో ఉండేటువంటి డబ్బు బయటకు వెళ్ళింది. సో దాంట్లో కాన్స్పిరసీ కుట్ర కూడా ఉంది. ఇది ఖచ్చితంగా కార్మికులే చేశారనే ఇదైతే కరెక్ట్ కాదు. అదే ఒకవేళ పబ్లిక్కే చేస్తుంటే ఆ సీన్ అంతా డిస్టర్బ్ చేయని అవసరం లేదు కదా? లేదు, యాక్చువల్గా సాక్ష్యాలని తారుమారు చేయాల్సినటువంటి అవసరం లేదు. అది బహుశా తీర్పులో మనకు అది స్పష్టంగా బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను. పాండిచ్చేరిలో ఇప్పటికీ నడుస్తూ ఉంది ఆ కేసు, పాండిచ్చేరి డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది. అచ్చా, ఆ కేసు మీరు బొజ్జ తారకం గారితో వాదిస్తున్నప్పుడు మీకు బెదిరింపులు రాలేదా? ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళారు వాళ్ళు. అంటే యాక్చువల్గా బొజ్జ తారకం గారు ఫస్ట్ ఫేజ్లో పాండిచ్చేరి గవర్నమెంటు, సీఎం, లేబర్ మినిస్టరు అంత పెద్ద స్థాయిలో చర్చలు జరిగింది. ఆ చర్చల్లో అన్నింటిలోనూ నేను తారకం గారే పార్టిసిపేట్ చేశాను. ఒక రకంగా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేశాం. అది మేనేజ్మెంటే చాలా అడమెంట్ నేచర్ని తీసుకొని ఈవెన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సజెషన్ని కూడా అది బేఖాతరు చేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి తారకం గారికి కొంత హెల్త్ బాగాలేకపోవడం, అక్కడ నుంచి మళ్ళీ నేనే మొత్తం 2012 అంటే 14 దాకా తారకం గారు వచ్చారు. 15 తర్వాత మొత్తం నేనే దాన్ని చూడటం జరిగింది. ఇప్పుడు మేనేజ్మెంట్ పరిస్థితి ఏంటనంటే ఆ రోజు ఫ్యాక్టరీలో అంటే కార్మిక చట్టం కొంచెం చెప్పాలి. ఎప్పుడైనా సరే ఒక కార్మికులు చేసేటువంటి పోరాటంలో అది లాకౌట్ అయిందనుకోండి, ఆ లాకౌట్ అనేటువంటి అంశాన్ని కార్మిక శాఖ ఒక వివాదంగా తీసుకొని దాని మీద చర్చలు జరుపుతూ ఉంటే
ఆ లాకౌట్ని లేదా స్ట్రైక్ని నిలుపుదల చేయాలి. మేనేజ్మెంట్ అది నిలుపుదల చేయకుండా కొనసాగింది. ఇప్పటికీ లాకౌట్ కొనసాగుతున్నట్టే దాంట్లో కొనసాగించినప్పుడు ఏమైందనంటే దాన్ని మేము అప్పుడు గవర్నమెంట్ని ఒత్తిడి చేసి కార్మిక చట్టంలో ఉండేటువంటి సెక్షన్ 10(3) ప్రకారంగా మీరు లాకౌట్ని ఒక వివాదంగా తీసుకున్న తర్వాత లాకౌట్ని కొనసాగించకుండా ఉండేటువంటి నిషేధాజ్ఞలు ఇవ్వాలి అని అంటే గవర్నమెంట్ అప్పుడు ఆ లాకౌట్ని నిషేధించిన తర్వాత కూడా లాకౌట్ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఏమైందనంటే లాకౌట్ నిషేధించిన తర్వాత కూడా లాకౌట్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో పడ్డది. దాని తర్వాత ఆ నిషేధించినటువంటి జీవోని చెన్నై హైకోర్టుకి వెళ్ళి స్టే చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆ మూమెంట్ 9 ఏళ్ల పాటు కొనసాగింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కార్మికులకి మేనేజ్మెంట్కి మధ్యన నేనే ప్రత్యక్షంగా ఉన్నాను. జిఎన్ నాయుడు గారితో కూడా అప్పుడు మాట్లాడటం జరిగింది. ప్రత్యక్షంగా మేమందరం కలిసి దాన్ని ఒక ఒప్పందానికి తీసుకొచ్చి ఈరోజు అక్కడ ఒక్కొక్క కార్మికుడికి మేనేజ్మెంట్కి ఉండేటువంటి ఒక స్థలంలో ప్రతి కార్మికుడికి 3 సెంట్ల స్థలం, అది ఒక 6,000 ఎంత ఖరీదు చేస్తుంది. 6 లక్షలు ఖరీదు చేస్తుంది. 6 లక్షలు ఖరీదు చేసేటువంటి ఒక 3 సెంట్లు ప్రతి కార్మికుడికి మేనేజ్మెంటే ఇచ్చేలాగా, ఫ్యాక్టరీ తెరవని అంటుంది కాబట్టి సో మేనేజ్మెంట్ ఇచ్చేలాగా ఒక ఒప్పందానికి తీసుకొచ్చాం. సార్ దీనివల్ల ఏం సాధించారండి మేనేజ్మెంట్ అండి? మేనేజ్మెంట్ అంటే కార్మిక ఉద్యమాల్లో కార్మికులను అణిచివేయటానికి మేనేజ్మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తాయి. బేఖాతరు అంటే ఒక పెద్ద గవర్నమెంట్ అంటే కాన్స్టిట్యూషన్ కానీ దేన్నైనా కూడా అవి బేఖాతరు చేస్తాయి, పట్టించుకోవు. కేవలం వాళ్ళ ఎడమెన్సీని నిలబెట్టుకోవడానికి, కేవలం వాళ్ళ అజమాయిషీ ఉండడానికి, కార్మికుల మధ్య ఒక ఒప్పందానికి రాకుండా ఇలాగా కొనసాగించి చివరికి ఏమవుతుంది, ఫ్యాక్టరీ బూజు పట్టే స్థాయికి తీసుకెళ్ళారు. అంతే తప్ప ఇంకేం వాళ్ళకి లాభమే లేదు. అదే చివరికైతే మరి కాంప్రమైజ్కి వచ్చారు కదా. కాంప్రమైజ్కి రావాల్సిందే, చట్టం అది. అవును, ఆ పని ముందే చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ పని మేము ముందు నుంచి అడుగుతాం. అంటే కాంప్రమైజ్ అడగట్లేదు. ఇంకా ఫ్యాక్టరీ తెరమని అంటున్నాము, ఫ్యాక్టరీ తెరిచి ఉద్యోగాలు ఇవ్వమన్నాడు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి మేనేజ్మెంట్ అప్లై చేసుకుంది. ఆ దాడి జరిగిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో జరిగినటువంటి మిషనరీ నష్టాన్ని అన్నింటిని పెట్టి ఇన్సూరెన్స్ కంపెనీలో క్లెయిమ్ కోసం ఇన్సూరెన్స్ వాటికి పెట్టింది. అది పెట్టినప్పుడు దాంట్లో డబుల్ ది అమౌంట్ కూడా వేశారని, అంటే నష్టం కంటే కూడా ఇంకా ఎక్కువ అమౌంట్ దాంట్లో చూపించడం వల్ల వాళ్ళకి ఇన్సూరెన్స్ గ్రాంట్ కాలేదని. తర్వాత దాంట్లో వాళ్ళు కట్టేటువంటి డబ్బులు బకాయిలు పెరగటం, వీటిలో నుంచి వాళ్ళు అసలు మొత్తంగా ఆ ఫ్యాక్టరీని తెరిచే పరిస్థితుల్లోకి కూడా లేకుండా పోయింది అది. సో కార్మికులతో ఒప్పందం చేసుకుంటేనే రేపు పొద్దున వాళ్ళకి వీటిలన్నింటిలో కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంది. కాబట్టి చివరికి జిఎన్ నాయుడు 9 ఏళ్ళ తర్వాత నేనున్నాను ఇక్కడే జిమ్ఖానా క్లబ్లోనే జరిగింది అది. దాంట్లోనే మాట్లాడి అక్కడ ఒక ఒప్పందానికి తీసుకొచ్చి, అదే గొప్ప విషయం ఏంటంటే కార్మికులు 9 ఏళ్ల పాటు అసలు దాన్ని అంటే ఉద్యమాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళాలో ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. బయట సమాజం అక్కడ కార్మిక యానం సపోర్ట్ రావటం, ఇక మేనేజ్మెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళతో ఒప్పందం చేసుకోవాలి, లేకపోతే ఫ్యాక్టరీ తెరిచి ఉద్యోగం అన్నా ఇవ్వాలి. ఈ పరిస్థితే తప్ప వాళ్ళకి ఇంకో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పందానికి తీసుకొచ్చారు. అది